ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అపాయింటెడ్ డేను అమలు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు పూర్తి చేసిందని, కేవలం అపాయింటెడ్ డే మాత్రమే మిగిలి ఉందని గుర్తు చేశారు. దీంతో పాటు పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో 1000 డీజిల్ బస్సులు 500 ఎలక్ట్రిక్ బస్సులను కిరాయికి తెప్పించామని, వాటిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన సంగతి గుర్తు చేశారు. అయితే మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణంతో ఆర్టీసీపై ఒత్తిడి పెరిగిందని, కాబట్టి రద్దీకి అనుగుణంగా బస్సుల కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు 2013 పీఆర్సీ బాండ్స్ పేమెంట్స్ ను ఉద్యోగులకు వెంటనే చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు హరీష్ రావు.